సి ప్రాంతం వేరే వాడనే కమర్షియల్ ఆర్టిస్టు, కానీ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి తెలంగాణ అనేది ఒక సపరేటు. భారతదేశము విభిన్న రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు కలిపి దాదాపు 560 సంస్థానాలు చిన్న చిన్న కలిపి ఒక భారతదేశం అనేది. ఇట్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్, ఫెడరల్ స్టేట్ ఇండియా. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది, బతుకుదెరు రూపాలు ఉంటాయి, యాస భాషలు ఉంటాయి. ఇవన్నిటిని గౌరవిస్తేనే భారతదేశం అయింది. ఓకే, ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ను. సో ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఇక్కడ నిజాం పాలన జరుగుతున్నప్పటి నుంచి పోరాటాలు, అదే కవులు, నేను పెద్ద పెద్ద నా నిజాము రాజు తరతరాల బూజు అని గోడల మీద ఉండి జైళ్ళలో ఉండి రాసినటువంటి వాళ్ళవి కావాలన్నా, జైళ్ళలో ఉన్న దాశరథి కృష్ణమాచార్య అటువంటి వాళ్ళే పెట్టాలన్నా. ఇక్కడ కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు ముఖచాలరా అని రాసినాడు. మరి రావడ వెంకటేశ్వరరావు గారు అసొంటోళ్ళ విగ్రహాలు ఉండాలన్నా ఇక్కడ? ఎటువంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ? అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే ఏట్ల పడతా, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పలని రాసిన అస్పృశ్యత మీద రాసిన ఈ తెలంగాణ గడ్డ ఔన్నత్యాన్ని ఎక్కడికో తీసుకుపోయి జైళ్ళ పాలైనటువంటి ముచ్చల సత్యనారాయణ గారు అసొంటోళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? లేదు మా నేరెళ్ళ వేణుమాధవ్ ప్రపంచ స్థాయిలో తీసుకుపోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఉండాలన్నా? ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ అని రాసినటువంటి వాళ్ళ చరిత్రలు మాకు కావాలన్నా? లేకపోతే అంటే నేను చెప్పేది ఇక్కడ జైళ్ళ పాలయ్యి ఈ ప్రాంత పేదరికం గురించి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు, ఈ ప్రాంత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళై మా గద్దరనయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? గూడంజల విగ్రహాలు ఉండాలి? ఈయన ఉండాలన్నా? ఎటువంటి వాళ్ళు ఉండాలా? ఈయన సంఘ సంస్కర్తన ఏమన్నా? ఒక కిరాయి ఆర్టిస్టు 10 సార్ల 20 సార్ల టేకు అంటే అప్పుడు చూసుకొని పాడుతాడు. కానీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి గొంతులకెళ్ళి బయటకు వచ్చిందంటే బంద్ చేసినటువంటి కిరాతక పాలకుల ఆలోచననే ఇప్పుడు ఇటువంటి విగ్రహాలు పెట్టుడు, అటువంటి ఆలోచనే ఇది బంద్ చేయాలి. అటువంటి వాళ్ళవి ఉండాలన్నా? వాళ్ళ స్థానంలో ఎవరు ఉండాలి? బొచ్చడు మంది తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే ఈ జాగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మాకేం ప్రాబ్లం లేదు, ఇంకెక్కడైనా పెట్టుకొని మా ప్రాబ్లం లేదు. కానీ రవీంద్ర భారతి అంటేనే ఇక్కడ ఒక సంస్కృతి అడ్డా, ఇది ఒక ఐకానిక్ ప్లేస్. ఇక్కడ ఎందుకు ఆయన ఎందుకు పెట్టాలి? మరి ప్రాంతం వాళ్ళ పెట్టిన తర్వాత ఒక చర్చ మొదలవుతుంది. ఇవాళ ఆంధ్రలో చాలామంది మా ముచ్చల సత్యనారాయణ గారు రాసిండ్రు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర పెద్దోళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళ చూస్తుంటే అప్పుడు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 68లో రాస్తాడు. 68లో జాజిరి జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రలో కాడు వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడ నాడరు బాబు అని. ఇవాళ మళ్ళీ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా వాళ్ళ వేరు బుద్ధి పాడు బుద్ధి మాంతలేరు. వాళ్ళు ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారే, మీకు అన్నం తినుడు సోయలేదురా, మీకు బట్టలు మేమేరా, హైదరాబాద్ మేము వదిలిపెట్టి పోతే మీరు అడక తింటారు. అరే పోన్రా నాయన, మీ కాడ అడక తినే గతి లేక వచ్చి మా దగ్గర బతుకుతున్నారు. మీరు మాట్లాడుతుంటే ఒళ్ళు గాలి మాట్లాడుతున్నాం. ఇలా మా రామ్దాస్ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొడుకులు. అరే సంస్కారం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడేటోళ్ళకు, వదిలిపెట్టిపోర్రా భయ్. బతుకొచ్చిన వాళ్ళు మీరు పోన్రి, మీరు మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు, మా మీద ఎందుకు ఎడుతున్నారు? మేము పోతే సంక్రాంతి క్రికెట్కి వెళ్ళి పోతే మీకు హైదరాబాద్ అంతా కాలేదు, క్రికెట్ ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడుకుంటాం, బాస్కెట్బాల్ ఆడుకుంటాం. మా జాగా అయ్యా, మా అయ్యా అవ్వాలి మా తాతలు ముత్తాతల జాగా ఇది, మా అయ్యా జాగిరిది, మా తెలంగాణ అయ్యా జాగిరిది, మీది కాదు. అడుగుతున్నాడు ఇట్లా పెద్ద మంచి కూడా మాట్లాడినట, మీ అయ్యా జాగిర్ అని. ఎస్, మా అయ్యా జాగిరే తెలంగాణ, మా తాతల జాగిరే, మీది కాదు. మీది ఆంధ్ర పో, మా తెలంగాణ తల్లి మీద ఆంధ్ర మాత పోన్రి. మీకు అట్లా ఉండేది ఉంటే మీ బతుకొచ్చినతో మాకు పంచాయతీ లేదు. ఇవాళ చెప్తున్నాం, మా అరుణోదయ రామారావు ఆ రాయలసీమోడు ఇక్కడ వచ్చి సినిమా పాటలు పాడేటోడు వచ్చి ఇక్కడ ఉద్యమాలు తిరిగితే గట్టోలే పెట్టు మేము కాదంటలేం కదా. రామకృష్ణ తెలంగాణ పాట పాడిన మా రామకృష్ణ, ఈయన కాదంటే రామకృష్ణ పాట పాడిండు కదా, ఆయన ఆంధ్ర ఆయనే కదా. మీరు ఆంధ్రాలో గౌరవిస్తలేరు. ఎందుకు గౌరవిస్తలేరు అంటే ఆయన తెలంగాణ పాట పాడిన వాటికే గౌరవిస్తలేడు. ఎవడు ఇలాంటి వరకు ఆంధ్ర మీద ఎవడు మాట్లాడతలేడు. కానీ ఇలా మేము చెప్తున్నాం, నువ్వు రా, మేము మొత్తం వచ్చి ఇక్కడ తట్టబోస్తాం, తట్టబెట్టి ఆయనకు ఇటుకలు వేర్చి కూలి పని చేసి ఆయన విగ్రహాలు కడతాం. మీకు సంస్కారం లేదు, మీ భాష సంస్కారం లేదు. మా పైడి జయరాజ్ గురించి మాట్లాడురా నాయన, దాలా గురించి మాట్లాడతలేరు. ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం దేశం మొత్తం అరే అడ్డమైన చెత్త పాటలు వాడినోడు పైసల గురించి ఒక్క తెలంగాణ పాట నువ్వు ఎందుకు వాడలేదు, మా త్యాగాల మీద ఎందుకు వాడలేదని క్వశ్చన్ చేస్తే దాని మీద ఆన్సర్ లేదు. పెద్ద మనిషి మీద మాట్లాడతారా?
నేను వచ్చినాడు కూడా చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు ఆయన పేరేందనే బామ్మడిది శుభలేఖ సుధాకర్ అట. మొత్తం అశుభం చేసిపోతున్నావు నాయనా నువ్వు ఇడా. ఈ గడ్డ మీద నువ్వు యాడుంటావో మాకు ఎరకలేదు. చెన్నైలో ఉంటావా, విజయవాడలో ఉంటావా, వైజాగ్లో ఉంటావా మాకు ఎరకలేదు. హైదరాబాద్లో అప్పుడప్పుడు గెస్ట్ హౌస్లు టైంపాస్కి వచ్చిపోతావో తెలియదు. బాలసుబ్రహ్మణ్యం వచ్చినట్టు నువ్వు కూడా టైంపాస్కి వచ్చిపోయావు మాకు తెలియదు. కానీ మా నెత్తి మీద మా గుండె మీద నీ భావ విగ్రహం ఇక్కడ పెట్టి నీ అహంకారాన్ని చాటి చూపుతున్నావు కదా. ఈ అహంకారానికి చాటి చూపే అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు, దొంగలు, వాళ్ళ రాజకీయ వ్యవస్థకు బానిసలైనటువంటి రేవంత్ రెడ్డి అసలు రాజకీయ నాయకులు కావచ్చు. ఇంకా కేటీఆర్ నువ్వు కూడా మాట్లాడతలేవు, నీ పార్టీ వైఖరి చెప్తలేవు, నువ్వు కూడా అమ్ముడు పోయినావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే మేము కాంస్య విగ్రహం పెడతామన్నావు. ఏది జూబ్లీహిల్స్ ఎలక్షన్లప్పుడు మైత్రివనం దగ్గర నువ్వు కూడా మాట్లాడుకుంటూ చెప్పినావు కదా. మీ ఓట్ల రాజకీయాలకు తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయకండి. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళ మీద మాకెక్కడ కూడా వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మా పొట్టలు కొట్టి మాది తినుకుంటా మా గుండెల మీద అన్నుకుంటా మమ్మల్ని అవమానపరిస్తే మా ఆత్మహత్యలను కూడా అవహేళన చేసినట్టు మాట్లాడిన వాళ్ళతో మాకు పంచాయతీ. ఇప్పటి కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. ఆంధ్ర వాళ్ళు ఎవరెవరైతే మేధావులు ఉన్నారో ఇట్లంతా వితండవాదంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలకు మేము లేవనెత్తున్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే అప్పుడు ఏదైనా కన్విన్సింగ్ ఉంటుంది. మీరేందే అసలు చిన్నది అరగక మాట్లాడుతున్నారు. మీకు సాహిత్యం మీద మన్ను పాడాయి. కానీ మీరేంటంటే మీరు అటువంటి వాళ్ళని మేధావులు అనబడరు. మీరంతా చాలామంది విపరీతమైన తిట్లు వీందా వాందా వాడా వీడా నోటికి వచ్చినట్టు వాడేవడో. అరే నాయనా, ఇక మా వాళ్ళు కూడా కొంతమంది తెలియక మీరు సబ్జెక్ట్ తెలుసుకోరు. ఫస్ట్ మీ రాజకీయ పార్టీలకు జోకుడు బంద్ చేయరు. ఈయన పీసీసీ మాట్లాడినట్టున్నావు కదా, ఆయనకి ఏం సోయినదా బా, ఆయనకి ఏమైనా సోయినదా? ఆయన సచిన వాళ్ళ శవం మోసినోడు, ఆయన ఏమన్నా మోసినోడు కాదు. ఇంకా వాళ్ళ పార్టీలు ఇద్దరు ముగ్గురుగా మదియాస్కి అసంటోళ్ళన్నా మోసిరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆయన వాయిస్ తీసుకోవాలి మీరు పోయి. మదియాస్కి ఏం మాట్లాడుతున్నావు వాయిస్ తీసుకోవాలి మీరు. అని దీన్ని సపోర్ట్ చేస్తున్నా అపోజ్ చేస్తున్నా పేరైతే లేదు ఇలా. బీజేపీ వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా. ఆయనకు సోయి లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇలా ఈ త్యాగాలు చేసి తెచ్చుకున్నదే ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు. దానికే భంగపాటు జరుగుతున్నప్పుడు మూగబెట్టేందుకు ఎందుకే మనుషులుగా బుట్టి వేస్ట్. ఈ గడ్డ మీద బుట్టి వేస్ట్ మాట్లాడినోడు కూడా మాట్లాడుకుంటుండేది ఉంటే అందుకే మాట్లాడుతున్నాం. కడుపు గాలి మాట్లాడుతున్నాం. ఆవేశం ఏదో నోట్లకెళ్ళి వచ్చేది కాదు. ఇలా కొత్తగా మాట్లాడతలేం, మేము తరాలకెళ్ళి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే దొంగల చేతులలో పాలన ఉన్నది. ఈ దొంగలను పారిదోల దాకా మాకు ఈ అవస్థలు అయ్యేటట్టు ఉన్నాయి. పాలన మా చేతులు వచ్చినాడు. ఇవన్నీ ఏం జరగాయని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.